టమాటా పండు మిర్చి నిల్వ పచ్చడి తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే వీడియో పైన ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. టమాటాలు, పండు మిర్చిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. కాసేపు అలానే ఉంచేయాలి. ఏదైనా చెమ్ముంటే గనక పూర్తిగా ఆరిపోతుంది. ఇక్కడ నేను పావు కేజీ టమాటాలు, పావు కేజీ పండు మిర్చి తీసుకున్నాను. టమాటాలని కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే మిర్చిని కూడా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులేసుకొని ఫ్రై చేసుకోవాలి. మెంతులు ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ఆవాలేసుకొని 2, 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నె వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే బాండిలోకి 2 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని కట్ చేసుకున్న టమాటాలేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. టమాటాలు దీన్ని మెత్తగా ఉడికిన తర్వాత 50 గ్రాముల చింతపండేసుకోవాలి. ఆ వేడికనేది చింతపండు మగ్గిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. మీరు కావాలంటే చింతపండును మిక్సీ పట్టేటప్పుడు కూడా ఏసుకోవచ్చు. మిక్సీ జార్‌లోకి ఆవాలు, మెంతులేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వేరే మిక్సీ జార్‌లోకి మనం కట్ చేసుకున్న మిర్చేసుకొని ఒకసారి బరక మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఉడికించుకున్న టమాటాలేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని, మనం మిక్సీ పట్టుకున్న మెంతుల పొడి, అలాగే పావు కప్పు ఉప్పు, మీరు కావాలంటే సాల్ట్‌నైనా వాడుకోవచ్చు. ఈ కల్లుప్పు అనేది ఒక 10 నిమిషాల పాటు ఎండలో పెట్టుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టుకొని, టేస్ట్ చూసుకొని మీకు గనక సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ ఏసుకొని కలుపుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని కప్పు నూనె పోసుకోవాలి. తర్వాత ఆవాలు, అలాగే కరివేపాకేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. మీరు కావాలంటే పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా తాలింపులో ఏసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లగైన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఈజీగా టమాటా, పండు మిర్చి నిల్వ పచ్చడి రెడీ. మీకు ఎవరికైనా నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. అలాగే విడిపోయిన ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇది అన్నం, ఇడ్లీ, దోసలోకి టేస్టీగా ఉంటుంది.